మీకు ఫీల్డ్ మీద ఎందుకంటే మీరు ఇక్కడ ఈ విశాలంగా ఉన్న పంటలు ఇదంతా కూడా తలమంచిపట్నం చెరువు కింద ఆయకట్టు భూములు. ప్రతి సంవత్సరం 2 పంటలు వేసేటువంటి భూములు. ఇప్పుడు భాస్కర్ రెడ్డి ఒక కుటుంబాంతే దాదాపు ఈయన 9 ఎకరాలు ఉంది, అన్నదమ్ములది మొత్తం 18 ఎకరాలు ఉంది. శంకర్ రెడ్డి మాజీ సర్పంచ్ పొలం వేయకుండా ఈ 12 సంవత్సరాల్లో పొలం వేయకుండా ఇత్తనమే వేయకుండా వదిలేశాడు. ఎందుకు వదిలేసినాడు? ఈ ఫ్యాక్టరీ చూశారు కదా మీరు, ఇక్కడ చూపిస్తే ఈ వంకకి ఎదురుగా మొత్తం నీళ్ళే. అంటే ఈ వంక అక్కడ ఒక వంక వస్తుంది, మధ్యన అంతా నీళ్లు పారేదానికి అడ్డంగా వంకలకు ఫ్యాక్టరీ కట్టినాడు కాబట్టి ఇవన్నీ మునిగిపోతున్నాయి. ప్రతి సంవత్సరం మునుగుతాయి. ప్రతి సంవత్సరం ఈ కొన్ని 200-300 ఎకరాలు అయితే పూర్తిగా ఇప్పుడు అమ్మినా కొనేవాళ్ళు లేడు. ఎవరన్నా కొనేవాళ్ళు ఇది కూడా కౌలుకు తీసుకునే వాళ్ళు లేడు, కొనేవాడు లేడు. అంత సారవంతమైన భూములన్నీ కూడా ఇంత ప్రత్యక్షంగా ఇంత నష్టం జరుగుతుందని కళ్ళకు కనపడుతున్నా కూడా గత 9 ఇప్పటికి కూడా రెవెన్యూ వాళ్ళు ముంపుకు గురవుతున్నాయి, నష్టం జరుగుతున్నాయని ఒక్క రిపోర్ట్ ఇవ్వకపోవడం అనేది రైతులు బాధ. అదేవిధంగా ఈరోజు ఇరిగేషన్ వాళ్ళు వాస్తవాలు రిపోర్ట్ ఇచ్చినారు కాబట్టి ఈరోజైనటువంటి మాట్లాడగలుగుతూ ఉన్నారు. అంటే ఇన్ని 100 ఎకరాలు ముంపుకు గురై 15 రోజులు 25 రోజులు నీళ్ళల్లో నిలబడి ఉంటే పైరు నష్టపోతూ ఉంటే ఏ ఒక్క రెవెన్యూ అధికారి కూడా నీళ్లు నిలబడుతున్నాయి, నష్టం జరుగుతుందని ఎందుకు ఇవ్వట్లేదనేది రైతులు కంప్లైంట్ ఏంటంటే దాల్మ్యా యాజమాన్యాన్ని ప్రలోభాలకు లోనై తప్పుడు రిపోర్టులు 8 సంవత్సరాలు 9 సంవత్సరాల నుంచి ఇప్పటికీ తప్పుడు రిపోర్టులు ఇస్తున్నారు. ఇరిగేషన్ వాళ్ళు వాస్తవాలు చెప్పినా ఈ ఫ్లడ్ అంతా ఫ్యాక్టరీ నిర్మాణం వల్లనే ఈ ఫ్లడ్ అంతా ఆగుతూ ఉంది. ఫ్యాక్టరీ లొకేషనే తప్పు, 2 వంకల మధ్యన నీళ్లు పారేదానికి మధ్యలో ఫ్యాక్టరీ నిర్మాణం చేశారు కాబట్టి ఈ నష్టం జరుగుతుందని రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు 2వ ప్లాంట్ పబ్లిక్ హీరింగ్ పెట్టినారు. ఇది పరిష్కారం. ఇప్పుడు ఎందుకంటే ఫ్యాక్టరీ కట్టినారు, ఈ కాంపౌండ్ వాళ్ళు పడిపోతుందని చెప్తున్నారు. పడిపోతే ఎక్కడ పోతున్నాయి? ఫ్యాక్టరీ లోపల నీళ్లు పారుతున్నాయి. వాళ్ళు 5-6 రోజులు ప్లాంట్ ఆపుకోవాల్సిందే. అట్లా 4-5 సార్లు ఇప్పటికీ హెవీ ఫ్లడ్, మామూలు ఫ్లడ్ వచ్చినా ఇదంతా మునుగుతూ ఉంటుంది. ఈరోజు అదే ప్రాంతంలో ఇంకొక ప్లాంటు నిర్మాణాలు చేస్తూనే ఉన్నారు. అది ఇంకా డ్యామ్ గోడ కట్టినట్టు నీళ్లు పోయేదానికి ఆస్కారం ఉండదు, ఇంకా తీవ్రంగా నష్టం జరుగుతుంది. ఇంత తీవ్రమైనటువంటి పరిస్థితిని రైతులందరూ కోరేది ఒకటే, ఇంత దారుణంగా దాల్మ్యా యాజమాన్యానికి ఫ్యాక్టరీ నిర్మాణం కోసం కానీ అదేవిధంగా మైన్స్ కోసరం కానీ భూములు ఇచ్చిన రైతులు అందరూ ఉన్నారు. అలాంటి రైతులు సహకరించిన రైతులు దారుణంగా పంట పొలాలు 10 ఏళ్ల నుంచి వేసుకోవడానికి పనికి రాకుండా నాశనం అయిపోతే కూడా ఇన్నిసార్లు 100 సార్లు వినపాలు జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వానికి అధికారులకు చెప్పినా ఇప్పటికి కూడా చీమ కొట్టినట్టు లేకుండా లోకాయుక్త జస్టిస్ గారు చెప్పారు, రెవెన్యూ అధికారులు వాళ్ళ ప్రలోభాలకు లోనై తప్పుడు రిపోర్ట్లు ఇస్తున్నారని కామెంట్ చేసి వార్నింగ్ ఇచ్చినా ఇప్పటికీ అధికారులు ఇక్కడికి రాకపోవడం అనేది చాలా బాధాకరం. ఈరోజు 2వ ప్లాంట్ కోసము పబ్లిక్ హీరింగ్ పెడతామంటున్నారు. ఈరోజు చిన్నకొమెల్ల సర్పంచ్ ఇక్కడే ఉన్నారు, ఈడ ఎంపీటీసీ ఇక్కడే ఉన్నారు, జగదీశ్వర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా భాస్కర్ రెడ్డి ఎంపీటీసీ, వీళ్ళందరూ కూడా మొత్తము సర్పంచ్ ఎంపీటీసీలు, మన తలమంచిపట్నం సర్పంచ్ కూడా ఇక్కడే ఉంటున్నారు, తలమంచిపట్నం సర్పంచ్ కూడా ఇక్కడే ఉన్నారు. ఇంతమంది వ్యతిరేకించి ఈ సమస్య పరిష్కారం అయ్యేంతవరకు కూడా 2వ ప్లాంట్కి పర్మిషన్ ఇవ్వద్దు, పబ్లిక్ హీరింగ్ పెడితే మేము వ్యతిరేకిస్తాము, ఏది ఏమైనా మేము ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చింది. మేము ఇంకా రైతులు అదే చెప్తున్నాము, రైతుల ఇంత అధ్వాన్న స్థితికి పోయినా కూడా దాల్మ్యా యాజమాన్య ఎండీ గారికి కానీ స్పందన వాళ్ళొచ్చి చూసినా తెలుస్తుంది. దాల్మ్యా యాజమాన్యం యొక్క ఎండీ గారు వాళ్ళ టీంతో వచ్చి ఇక్కడ పంట పొలాలు మునుగుతున్నాయా లేవో వాళ్ళు చూసినా తెలుస్తుంది. ఇది ఈజీగా ఎవరికైనా సామాన్య మానవునికి కూడా అందరికీ తెలిసిన సత్యాన్ని కూడా అధికార యంత్రాంగం ఏమీ లేదని 12 ఏళ్ళు తప్పుడు రిపోర్ట్ల మీద రిపోర్ట్లు ఇస్తే వాళ్ళ మీద యాక్చువల్గా చర్యలు తీసుకోవాలి, సస్పెండ్ చేయాలి వాళ్ళను. ఏ అధికారులు అయితే తప్పుడు రిపోర్ట్లు ఇచ్చినారో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేసే విధంగా నేను మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నా. ఈ పంట పొలాలన్నీ మునిగేది వాస్తవం, ఎక్కడ దుగ్గనపల్లి వరకు ఇంత దారుణాలు జరుగుతుంటే కూడా ప్రజలు ఇచ్చే డబ్బుల చేత జీతాలు తీసుకునే అధికారులు ప్రజలకు ఈ పట్టా మూలని మీరు చూసినారు కదా, ఇది ఫ్యాక్టరీ కాంపౌండ్ వాల్, 1 అడుగు తక్కువ కాంపౌండ్ వాల్ వరకు 5 అడుగులు మొత్తం కొన్ని 100 ఎకరాల్లో నీట మునుగుతూ ఉంది. ఇది ఎప్పుడు వర్షం వచ్చినటువంటి ప్రతి సంవత్సరము 3 సార్లు 4 సార్లు ఒక్కొక్కసారి 5 రోజులు 6 రోజులు నీళ్ళల్లో ఉండి
దాదాపు సంవత్సరానికి 15 నుంచి 20 రోజులు ఈ పొలం అంతా పట్టా భూములే. ఇది ఈ పట్టా భూముల్లో నీళ్లు నిలబడుతున్నాయి. ఎందుకు? మీరు వంక చూశారు పక్కన, ఇదంతా కూడా ఈ ఫ్యాక్టరీ చూశారు కదా. ఈ వంక ప్రాంతానికి వంకలకు అడ్డంగా నీళ్లు పారేదానికి ఫ్యాక్టరీ బాగా కనపడుతుంది. ఈ ఫ్యాక్టరీ కట్టడం వల్ల ఈ పొలాలన్నీ పట్టా భూములన్నీ కూడా కొన్ని వందల ఎకరాలు ప్రతి సంవత్సరము వర్షం పెద్ద వర్షం పడినప్పుడల్లా కొన్ని వందల ఎకరాలు 4 నుంచి 5 అడుగులు 3 అడుగులు నీళ్ళల్లో ఒక్కొక్కసారి 5 రోజులు 6 రోజులు అట్లా వర్షం కంటిన్యూగా పడితే 15 రోజులు కూడా పంట ఉండి కుళ్ళిపోతూ ఉంది. నీళ్లు పోవడంలో ఎందుకంటే 1 కిలోమీటర్ ఎడల్పున ఫ్యాక్టరీ లేనప్పుడు ఈ నీళ్ళన్నీ ప్రవాహం సాఫీగా పట్టా భూముల్లోనే పోయేది. ఈ ప్రవాహానికి ఈలో దుగ్గనపల్లె ఆయన చెప్పినట్టు అక్కడ కూడా వంక పోతుంది. అక్కడ వంక ఈ వంక 2 వంకల మధ్యన దుగ్గనపల్లె విలేజ్ ఈ పొలాలు ఉన్నాయి. ఆ మారెమ్మ టెంపుల్ ఉంది. ఆ మారెమ్మ టెంపుల్ తప్ప చుట్టూ మొత్తం అంతా పట్టా భూములన్నీ మునకలోనే ఉంటాయి వర్షం వస్తే. కాబట్టి మీకు ప్రాక్టికల్గా చూస్తే అర్థమవుతుందని ఇక్కడ తీసుకురావడం జరిగింది. శంకర్ చెప్పండి. ఇప్పుడు ఈ 9 సంవత్సరాలు అవుతుంది ఈ వరిమల్లు అసలు ఇతనమే వేసుకోవడం లేదు. ఈ సంవత్సరం ఎందుకంటే నేను 45 సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తున్నా, వంక బారకుండా పోయింది ఈ సంవత్సరం. 1 సంవత్సరమే. ఎప్పుడూ విపరీతమైన వంక వస్తుంది. ఇది కాంపౌండ్ వాళ్ళు పొల్లుతాయి నీళ్లు. అంత 6 అడుగుల లోతు నీళ్లు వచ్చి ఈ కాంపౌండ్ వాళ్ళు స్టాక్ 10 రోజులు 15 రోజుల తర్వాత స్లోగా వదులుతాయి. ఇత్తనం వేసి 4 సార్లు 5 సార్లు ఇత్తనం వేసి కూడా పోగొట్టుకున్నాం. ఇంకా లాస్ట్కు కొన్ని ఇత్తనమే బే కూడా వదిలిపెట్టాం. ఈసారి వేసినాం. ఇంకా లాస్ట్ ఇయర్ 9 సంవత్సరాలు ఎప్పుడే కానీ ఇత్తనం వేసిన చరిత్ర లేదు. అయిను కుళ్ళిపోను మళ్ళీ పోను. ఒక్కరోజు కూడా ప్రతిఫలం కూడా తీసుకోలేదు ఈ వరిమలలో. మాకు ఇంతకుముందు ఏంటంటే ప్రతి సంవత్సరం ఇరుగారు పండేటివి మంచి విలువైనది. ఈ పొలంలో 1 ఎకరా అంటే వాడు లక్షాధికారి. అటాది దయాల చెరువు అనంతపురము తిమ్మనాయనపేట అక్కడ నుండి నీళ్లు అసలు 6 అడుగుల లోతు. ఇక్కడ ఏ పొలము 6 అడుగులు మంచి ఎక్కడ పోలేము. చెరువు కింద ఆయకట్టు, పిన్నయ్య చెరువు కింద ఆయకట్టు.